గెలవక ముందు ఎవరి పార్టీ వాళ్ళకే ఉంటుంది. గెలిచిన తర్వాత ఎవరికి ఎమ్మెల్యే? మున్గోడు ప్రజలందరికీ నేను ఎమ్మెల్యే. మున్గోడు ప్రజలు ఎవరికి అన్యాయమైనా వాళ్ళకు న్యాయం చేసేందుకు నా తరఫున ప్రభుత్వంతో కొట్లాడే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నా మీద పూర్తి నమ్మకంతో ఉండండి. మళ్ళీ నేను మరొకసారి ప్రయత్నం చేస్తాను. అనవసరంగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు రాజకీయాల కోసం మిమ్మల్ని అర్థింపు పడిదింపు చేస్తారు. నువ్వు ఎక్కడన్నా తిరిగినా అదొక చూసినావు. దేవుడు నా తోడు కాకపోతే ఈ ప్రపంచంలో ఒక తోడు కాదు. ఎవరు చేయగలుగుతారు? నాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంది, రోడ్ నెట్వర్క్, ఇరిగేషన్ ప్రాజెక్టు మొత్తం చదువుకున్న వ్యక్తిగా మీకు అన్యాయం అవుతుంటే నీకు శాసనసభ్యుడిగా నాకు బాధ అనిపించదా? మీకు మీ పైసలు వస్తే నాకు సంతోషమే కదా. అటువంటి ఆలోచన చేసే వ్యక్తిని మీరు అనవసరంగా తప్పుడు మాట్లాడినటువంటి తప్పుదారి పడకండి. ఇప్పటికి కూడా 2 పద్ధతులు చెప్పిన. ఒకటేమో ఇంకా వీలైనంత వరకు కలెక్టర్ గారితో పెట్టలేదు, కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారి లెవెల్లో మాట్లాడతాం. చూడండి, మా చౌటుపల్లి చాలా కాస్ట్లీ ల్యాండ్. మా నారాయణపురం మరి కూడా ఇవ్వకుండా పర్లేదు, కానీ ఈ చౌటుపల్లి ఏరియా వల్ల కొంచెం ఎక్కువ హైవే చాలా ఎక్కువ ఉంది ల్యాండ్ అని చెప్పి నేను అడుగుతా. అది కూడా ప్రయత్నం చేస్తాం. లేని పక్షంలో ఇప్పుడు కూడా మనకు పని స్టార్ట్ కావాలి, టెండర్లు కావాలి, అగ్రిమెంట్ కావాలి. కాకపోతే అవార్డు పాస్ అయింది 4 ఊళ్ళలో. దాన్ని కూడా ఏదన్నా మనం కోర్టులో ఛాలెంజ్ చేద్దాం, అవసరమైతే కోర్టు పోదాం. అట్లా కూడా ఏదైనా అవకాశం ఉంటే, అలైన్మెంట్ మార్పించే అవకాశం ఉంటే మీరు నా మీద నమ్మకంతో నిద్రపోండి. మీరంతే. మీ అందరికీ ఎంత బాధ ఉందో నేను అర్థం చేసుకోగలుగుతాం. ఎవరికి మీ ప్లేస్ లో మేము కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. ఇక్కడ దాంట్లో మా తల్లిదండ్రులు కూడా వ్యవసాయమే. మేము ఢిల్లీకి చూసిపడితే ఆకాశానికి రాలేదు. కష్టపడి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి మీ బాధ ఏందో నాకు తెలుసు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఈ 2 విధాలుగా నేను ఏం చేయగలుగుతానో శాసనసభ్యునిగా, ప్రజాప్రతినిధిగా, మీ మనిషిగా, నాకేం పార్టీ లేదు, మీ మనిషిగా, మీకు సమస్య ఉంది, మీకు అన్యాయం జరుగుతుంది, మీ మనిషిగా ఈ 2 పద్ధతులు వీలైనంత ఎక్కువ ఇప్పించడం, అలైన్మెంట్ మారడం ఫస్ట్ లక్ష్యం. కాని పక్షంలో వీలైనంత మీకు మాక్సిమం కంపెన్సేషన్ వచ్చేటట్టు చేసే బాధ్యత నాది. అది నా మీద నమ్మకం పెట్టుకోండి. ఒక అబ్బాయి నాకు తెలియకుండా నాకు మెసేజ్ ఇస్తే నేను ఏమైనా రిప్లై ఇచ్చాను అంటే నాకు అర్థమైంది. 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, ఎంత మా ఒత్తిడి తీసుకొచ్చినా ధర్నాలు చేసిన అవసరం లేదు. సమస్య నాకు అర్థమైంది కాబట్టి చిన్న మెసేజ్కి నేను రిప్లై ఇచ్చేసి రమ్మని చెప్పు. అంతే కదా. సమస్య మీకు ధైర్యంగా ఉండి మీకు మీ అమ్మ నిలబడాలి. ఈ టైంలో నేను మిమ్మల్ని పట్టించుకోకుంటే భావ్యం కాదు. మీ తరఫున ప్రభుత్వంతో పోరాటం చేసి మీకు న్యాయం జరిగే వరకు ప్రయత్నం చేసి గవర్నమెంట్కు మీ బాధ, మీకు జరిగిన నష్టాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. తప్పకుండా తీసుకెళ్తా. తప్పకుండా మీరు నా పాజిటివ్ ఆలోచించండి. మీకు మంచి జరుగుతుందనే ఒక నమ్మకంతో ముందుకు పోతుంది. థ్యాంక్ యూ.